సామాన్యులుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయండి, రేపటి కోటీశ్వరులు కండి. దారి తప్పుతున్న కొందరు ఎమ్మెల్యేలని ఒక వార్త రాసిండు. తమ్ముళ్ళు ఇది తగదని చెప్పి వాస్తవంగా ఆంధ్రజ్యోతి పేపర్లోనే దారి తప్పుతున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు, దారి తప్పుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది తగదు అని రాసే కాడికి వచ్చిందంటే ఆంధ్రజ్యోతి వాస్తవంగా రాయదు. ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించి ఏ కాడికి పొగట్టడానికి, పాలాభిషేకాలు చేయడానికి, సన్మానాలు చేయడానికే చూద్ది. వీరులు సూర్యులు వీళ్ళంతా మించినోళ్ళు లేరని. కానీ ఆయనే ఏబిఎన్ రాధాకృష్ణ గారే, ఏమూరు రాధాకృష్ణ గారే రాయాల్సిన పరిస్థితి ఇది తగదు, ఇది తప్పు, మీరు చేస్తుంది చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అని రాసే కాడికి వచ్చింది. ఎన్ని రోజుల్లో? 100 రోజుల్లోనే 100 రోజుల్లోనే 100 రకాల తప్పులను ఎత్తి చూపుతూ ఇలా ఆంధ్రజ్యోతి పేపరే రాసింది. ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి అనుబంధ పత్రిక లెక్క పనిచేస్తుంది. అధికారికంగా కాకపోయినా అనధికారికంగా వార్తలు కానీ, వాళ్ళ వ్యవహార శైలి కానీ, వాళ్ళు వేస్తున్న ఆ కంటెంట్ చూస్తే అట్లే అనిపిస్తుంది. అది అందరికీ తెలిసిందే. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసిందే. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి మాట్లాడుకునే మాటలాయి. కానీ ఇలా ఆయనే బ్యానర్ ఐటమ్గా పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న కూడా బ్యానర్ ఐటమ్గా పెట్టిండు ఇసుక విషయంలో. ఉచిత ఇసుకే కానీ ధరల మరక అంటింది దానికని. పేరుకి ఉచితంగానే దానికి ధరల మరక అంటింది. పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని నిన్న రాసిండు, ఈరోజు రాసిండు. ఇది ఇలా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలన యొక్క ఫలితం అనేది మనం చెప్పుకోవచ్చు. స్పష్టంగా ఆయన చెప్తుండు. ఇక్కడ 5 ఏళ్లుగా ఆకలితో ఉన్నారు కాబోలు, అధికారంలోకి వచ్చి రాగానే తినడం మొదలుపెట్టారు. 5 ఏళ్ళు ఆకలితో ఉన్నారట తెలుగుదేశం పార్టీ నాయకులు. అంతకుముందు తిని ఉండి ఈ 5 ఏళ్ళు తినేది కాలేదు. జగన్మోహన్ రెడ్డి నిలువరించిండు. ఆకలితో ఉన్నారేం కానీ తినడం మొదలుపెట్టారట. ఎవరిని తినడం, ఏం తినడం మొదలుపెట్టారు అంటే ఆదాయ మార్గాలు వెతుక్కొని మరీ దందాలకు దిగుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో అత్యధికులు పద్ధతిగానే ఉన్నప్పటికీ కొందరు మాత్రం వైసీపీకి నకళ్ళుగా మారారట. కొందరు మాత్రమే అట, అత్యధికులు బాగానే ఉన్నారట. అంటే ఇంకా ఈయనకి ఇంకా పూర్తిగా సమాచారం లేనట్టుంది. పూర్తి సమాచారం ప్రకారం రాయలే. కొందరినైతే టార్గెట్ చేసి కొందరు విషయాలు రాసిండు. ఇంకా అందరి విషయాలు రాస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. కొందరట వైసీపీకి నకళ్ళగా మారారట. ఇంకా కొందరు తెలుగుదేశం పార్టీకి నకలుగా మారలే. అంటే మీరే అంటున్నారు 5 ఏళ్ళు ఆకలితో ఉన్నారని. 5 ఏళ్లకు ముందు అందరు తిన్నోళ్లే కదా మరి అన్నట్టే కదా అని అర్థం. ఈ మధ్యలో లేదు కాబట్టి ఆకలితో ఉన్నారు అంటున్నారు. ఇక వైసీపీకి నకలేంది, తెలుగుదేశం పార్టీ నకలే. అందరే. ఎవడికి అవకాశం వస్తే వాడు దోచుకోవడానికే చూస్తాడు తప్ప ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి, ప్రజల అభివృద్ధి గురించి, ప్రజలకి సంపదని పంచడం గురించి ఆలోచించట్లే. చెబుతున్నారు, కాకపోతే మాటలు అయితే చెప్తున్నారు. మొత్తం మాట్లాడేది రాజకీయ నాయకులు, ఏ పార్టీ నాయకుడు అని చెప్పేది ఏంటంటే మొత్తం ప్రజల గురించి, ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి, రాష్ట్రము, ప్రజలకు సంపద పంచాలి, పేదవాళ్ళని బయటికి తేవాలి, పైకి తేవాలి. ఈ మాటలు అందరూ చెప్తారు. కానీ చేతల్లోకి వచ్చేటప్పటికి ఈ కథ ఉంది, మొత్తానికి ఎక్కడెక్కడ ఆదాయం వచ్చేది ఉంది, ఏం కథ అనేది ఎత్తుక్కొని మరీ చేస్తానట. పనులు జరగాలంటే పోస్టింగులు కావాలంటే ముడుపులు, వెంచర్ వేయాలంటే వాటాలు, ఇలా రకరకాలుగా మింగేస్తున్నారట తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు. దారి తప్పుతున్న కొందరు ఎమ్మెల్యేలు ప్రతి పనిలోనూ వాటాట, కమిషన్లు, ముడుపులు, దందాలతో దడ, పోస్టింగులకు రేటు, వెంచర్లో కమిషన్లు, విచ్చలవిడి అవినీతి, అక్రమాలకు వత్తాసు. అధిక శాతం ఎమ్మెల్యేలు పద్ధతిగానే, కొందరు తీరుపై అప్పుడే జనంలో ఆగ్రహం. అధిక శాతం మంది ఎమ్మెల్యేలలో పర్లేదట, కానీ కొందరమైన ఆగ్రహం ఉందట. కానీ అధిక శాతం ఏది పక్కన పెడితే మొత్తం మీద కూటమి ప్రభుత్వం మీద అయితే ప్రజలు ఆగ్రహంగా ఉండరు. అది బుడమేరు వరద బాధితులు కావచ్చు, ఏలేరు కావచ్చు, కొల్లేరు వరద బాధితులు కావచ్చు, రైతులు కావచ్చు, రైతు భరోసా విషయంలో, తల్లికి వందనం విషయంలో మహిళలు కావచ్చు, ఉచిత బస్ ప్రయాణ విషయంలో మహిళలు కావచ్చు, ఇట్లాంటి విషయాలన్నిటిపైన చాలా ఆగ్రహంగా ఉన్నారు మొత్తం ప్రభుత్వం మీద. మీరు అది రాస్తే ఇంకా సంతోషం. అసలు చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పరిపాలన పైన ప్రజలు నిజంగా ఏమనుకుంటున్నారు అది రాస్తే మీరు నిజమైన వార్త రాసినట్టు. ఇక దీంట్లో మళ్ళీ కొందరు బాగానే ఉన్నారు, అందరు బాగానే ఉన్నారు, కొందరే వచ్చారు అనేది రాసిన వెంటనే దాంట్లో మళ్ళీ కథ అర్థమైంది. క్షేత్రస్థాయిలో వారిపై వస్తున్న ఆరోపణలు నిశ్చిత పరిశీలనాంతరం ఆ ఎమ్మెల్యేల పనితీరుపై
ఆంధ్రజ్యోతి అందిస్తున్న ప్రత్యేక కథ అన్నమాట. ఇది వైసీపీ కంచుకోట లాంటి కడప జిల్లాలో ప్రజలు తెలుగుదేశం కూటమికి పట్టం కట్టారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ఓ ఎమ్మెల్యే అపహాస్యం చేస్తున్నారు. ప్రతి పనిలోనూ నీకెంత నాకెంత తేల్చాలంటూ వ్యాపార వాణిజ్య రంగాలతో పాటు బార్లను కూడా ఆ ఎమ్మెల్యే వదలలేదు. కడపలో ఓ లిక్కర్ కింగ్కి చెందిన 2 బార్లను జూలై నెలలో లాక్కుండట. అయిపోయింది, గుంజుకోవటమే. ఇక బాధటం, చంపటం, గుంజుకోవటమేనట. డైరెక్ట్గా రాసింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అట కడప జిల్లాలో జూలై నెలలో ఒక 2-3 బార్లు లాక్కుండట. ఇది ఎన్నికల్లో తన కోసం బాగా కష్టపడ్డారంటూ 2 నేతలకు గిఫ్ట్గా ఇచ్చిండట. కథ అయిపోయా. ఆ 2 గతంలో వైసీపీలో పనిచేసి ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. ఇది ఈ వార్త ఉద్దేశం అంతా ఏంటంటే, కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వ్యాపారస్తుల్ని, కాంట్రాక్టర్లని బెదిరించి గుంజుకుంటుండట. గుంజుకునే క్రమంలో ఒక 2 వైన్ షాపులను కూడా గుంజుకుంటాడట బెదిరించి బాది. తీసుకొని ఆయన కోసం ఎన్నికల్లో కష్టపడ్డ నాయకులు గిఫ్ట్ ఇచ్చిండట. ఆ నాయకులు ఎవరంటే వైఎస్ఆర్సీపీ సంబంధించిందని చెప్తుంది ఆంధ్రజ్యోతి. సరే, వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళ గతంలో లేదా జనసేన సంబంధించిన వాళ్ళ పక్కన పెడితే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసినందుకు ఆయన గిఫ్ట్ ఇచ్చిండట. ఆయన జాగిర్ నుంచి ఇలా, వాళ్ళు సంపాదించిన ఆస్తి నుంచి ఇలా ఎవరిదో గుంజుకొని ఇచ్చిండు. ఇది అక్రమమా సక్రమా చెప్పకుండా గతంలో వైసీపీ నాయకులు కాబట్టి ఆంధ్రజ్యోతి ఉద్దేశం అంటే ఈ వార్త వెనకున్న విషయం ఏంటంటే, ఈ గుంజుకునే దాని వెనక కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారని చెప్పాలని ప్రయత్నం చేస్తుంది అనేది అర్థమవుతుంది.